నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో ఇండియా దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. కొన్ని ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన వెంటనే బలమైనటువంటి సైన్యాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా వచ్చింది. అప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలేవి ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆయుధాలను విక్రయించడానికి ఇష్టపడలేదు. దానికి భారత్ అనుసరించినటువంటి అలీనా విధానమే కారణం. అమెరికా లాంటి దేశాలు స్నేహం ప్రకటించినప్పటికీ ఆయుధాలను విక్రయించడానికి మాత్రం ముందుకు రాలేదు. అలాంటి సమయంలో భారత్ పైన దృష్టి పెట్టిన ఒకే ఒక్క దేశం రష్యా. రష్యాతో భారత్ స్ట్రాంగ్ బంధం. అసలెప్పుడు మొదలైంది స్నేహం? భారత్ దగ్గర ఉన్నవన్నీ రష్యా ఆయుధాలే. మోదీ పుతిన్ మధ్య గాఢ స్నేహం. అప్పటి కోల్డ్ వార్ లో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది. అలాంటి టైంలో భారత్ మద్దతును రష్యా గుర్తించింది. తనకు ఎంత ఇంపార్టెంటో గమనించింది. అది దృష్టిలో పెట్టుకునే రష్యా భారత్తో ఫ్రెండ్షిప్ చేసింది. ఇక అప్పుడు మొదలైన ఫ్రెండ్షిప్ కాలాన్ని తట్టుకుని నిలబడ్డమే కాకుండా నమ్మకం, స్వేచ్ఛ, ఒకరి పట్ల మరొకరికి గౌరవాన్ని పెంచింది. ఇక 1962 తర్వాత భారత్కు సోవియట్ యూనియన్ స్నేహహస్తాన్ని చాచింది. ఆసియాలో తమ పట్టును పెంచుకునేందుకు దోహదపడింది. ఫస్ట్ టైం 1960 ప్రారంభంలో సోవియట్ యూనియన్ భారత్కు MiG-21 యుద్ధ విమానాలను అందించింది. ఇవే అప్పట్లో అత్యంత అధునాతన ఫైటర్ జెట్లు. ఇది అప్పట్లో ఒక గేమ్ చేంజర్ గా నిరూపించుకుంది. దీంతో పాటు రష్యా తన యుద్ధ సాంకేతికతను కూడా బదిలీ చేసింది. ఇలా ప్రతిసారి రష్యా భారత్కు సపోర్ట్ చేసింది. అలాగే ఇండియా కూడా సోవియట్ యూనియన్ స్నేహాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చింది. ఇక 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధం జరుగుతోంది. ఆ టైంలో అమెరికా, దాని మిత్ర దేశాలు పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతునిస్తున్నాయి. వాటి నౌకాదళం భారతదేశాన్ని బెదిరించడానికి బంగాళాఖాతం వైపు కదులుతోంది. ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో రష్యా భారత్కు అండగా నిలబడింది. భారీ రాజకీయ రిస్క్ తీసుకుని మరీ తన యుద్ధ నౌకలను భారత్ సరిహద్దులో మోహరించింది. దీంతో అమెరికా నౌకాదళం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఈ సంఘటన భారత ప్రజల హృదయాల్లో సోవియట్ యూనియన్ పట్ల నమ్మకం, గౌరవాన్ని నింపింది. అవసరం వచ్చినప్పుడు భారతదేశంతో ఏ దేశం బేషరతుగా నిలబడిందో ప్రపంచం చూసింది. ఈ సంఘటన కేవలం సైనిక దళాల గురించి మాత్రమే కాదు, ఇరు దేశాల స్నేహాన్ని కూడా తెలియజేస్తోంది. లో భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో MiG-29 యుద్ధ విమానాలు, T-72 ట్యాంకులను కొనుగోలు చేసింది. 1990లో రెండు దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్ క్రూయి క్షిపణి కార్యక్రమానికి పునాది వేశాయి. ఈ క్షిపణి ఇప్పుడు రెండు దేశాల వ్యూహాత్మక బలానికి చిహ్నంగా ఉంది. 2004లో భారత్ రష్యా నుంచి అడ్మిరల్ గోర్కవ్ నౌకను కూడా కొనుగోలు చేసింది. దీనిని కొత్త విమాన వాహన నౌకని పునర్నిర్మించి INS విక్రమాదిత్య అని పేరు కూడా పెట్టారు. ఇక 2010 తర్వాత రష్యా భారతదేశానికి అత్యంత ఆధునికమైనటువంటి T-19 భీష్మ ట్యాంకులను కూడా విక్రయించింది. ఇవి నేడు భారత సైన్యానికి వెన్నెముకగా మారుతున్నాయి. దీని తర్వాత ఇరు దేశాల మధ్యన జరిగిన అతిపెద్ద ఒప్పందం S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ. S-400 నేడు భారతదేశంలో అత్యంత బలమైన వైమానిక రక్షణ కవచం. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను నాశనం చేయగలదు. అలాగే రష్యా భారత్కు అణు జలాంతర్గాములను కూడా లీజుకు ఇచ్చింది. రష్యా ఎప్పుడూ భారతదేశంతో అత్యంత సున్నితమైన అధునాతన సాంకేతికతను కూడా పంచుకోవడానికి సంసిద్ధతను ప్రదర్శిస్తూనే వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయి రష్యా అనే కొత్త దేశం ఆవిర్భవించింది. దీని తర్వాత భారత్తో సోవియట్ యూనియన్ స్నేహం ఆగిపోతుందని అనుకున్నారంతా. కానీ రష్యా ఈ స్నేహ వారసత్వాన్ని నిలబెట్టుకుంది, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. అప్పటి నుంచి యుద్ధ విమానాల విడి భాగాలను సరఫరా చేస్తూనే ఉంది. దాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తోంది కూడా. రష్యా ఇప్పుడు మరింత అధునాతన ఆయుధాలను అందించడానికి అంగీకరించింది. భారత సైన్యంలోని T-72 ట్యాంకుల నుంచి సుఖోయ్ ఫైటర్ జెట్ల వరకు ప్రతిదీ సోవియట్ మూలానికి చెందినదే కావడం గమనార్హం.
ఇక ఇండియా కూడా రష్యా పట్ల తన స్నేహాన్ని అలాగే పెంచుకుంటూ వచ్చింది. ఫిబ్రవరి 2022లో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఆ దేశం దగ్గర చమురు కొనడం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వంటి దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇండియాపై 25% అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు కూడా. అయినా కూడా భారత్ ఎక్కడా తగ్గలేదు. రష్యా దగ్గర చమురు కొనడం ఆపలేదు. ఇంతకు ముందు కంటే చాలా రెట్లు ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేసింది. 2021 నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 2% మాత్రమే ఉండగా 2024కు దాని విలువ $52.73 బిలియన్ చేరుకుంది. భారతదేశం రాత్రికి రాత్రే రష్యాలో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా అవతరించింది. 2025 అక్టోబర్లో అయితే దిగుమతులు రోజుకు 1.48 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. భారత్ రష్యాల మధ్య స్నేహం నేటికీ బలంగా ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక ఇది మరింత బలపడిందనే చెప్పాలి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పుతిన్తో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ మొదటిసారి రష్యా వెళ్లారు. ఆ సమయంలోనే పుతిన్ ఆయనకు అత్యంత గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా కూడా చూసుకున్నారు. ఇరు దేశాల నేతలు ఇప్పటికీ తమ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని అదే విధంగా మెయింటైన్ చేయడం ఇట్స్ రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి స్నేహానికి నిదర్శనమే పుతిన్ టూర్లో తన హై సెక్యూరిటీ కార్డును వదిలి ప్రధాని మోదీ అతి మామూలు కారులో వెళ్లడం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వార్షిక రక్షణ వాణిజ్యం సుమారు 16,000 నుంచి 24,000 కోట్లుగా ఉంది. భారత్ మొత్తం ఆయుధ దిగుమతుల్లో గణనీయమైనటువంటి భాగం దీనిదే.